ప్రస్తుతం శేఖర్ భాష ఉన్నారు. అంటే ఇప్పుడే కంప్లైంట్ చేశారు లోపల. అసలుకి చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ప్రీతికి పరిచయం ఉన్నారు? నాకు ప్రీతి ఈ మధ్య పరిచయం అమ్మ. ఇప్పుడు ఎప్పుడైతే నేను స్టాండ్ తీసుకున్నానో ఈ డ్రగ్స్కి అగెనెస్ట్గా అండ్ ఈ అమ్మాయి పెట్టే ఫాల్స్ కేసెస్కి అగెనెస్ట్గా ఒక్కొక్కళ్ళు ఆవిడ బాధితులు నన్ను సంప్రదించడం జరుగుతుంది. సో కొంతమంది అనానమస్గా మా పేరు చెప్పడం ఇష్టం లేదని చెప్పి నాకు కొన్ని ఆడియోస్ వీడియోస్ పంపిస్తున్నారు. బట్ కొంతమంది ఫోన్ చేసి చెప్తున్నారు. అలాగే ప్రీతి అండ్ ఉదయ్ కూడా నన్ను సంప్రదించడం జరిగింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈవిడ బ్లాక్మెయిల్ చేస్తోంది, మమ్మల్ని థ్రెటన్ చేస్తోంది అని చెప్పి. ఏం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తుంది అంటే, సంవత్సరం క్రితం ఆవిడ ఈయన ఫోన్ తీసుకెళ్ళిపోయిందిట. మరి ఆ ఫోన్ గురించి ఇదే పిఎస్లో ఇక్కడ అబ్బాయి ఉదయ్ వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. కానీ దాని గురించి చర్య తీసుకోకపోగా ఆ ఫోన్లో ఉన్న చాలా ఇంపార్టెంట్ వీళ్ళిద్దరికీ మధ్య జరిగిన సెన్సిటివ్ అమ్మాయి డాన్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా అమ్మాయి పెట్టుకొని వాటిని ఎప్పటికప్పుడు నేను బయట పెడతాను. శేఖర్ భాష గారు కొద్దిసేపటి క్రితమే అటు లావణ్య ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీకి ఒక ఆడియో క్లిప్ని కూడా రిలీజ్ చేసింది. ఒక్కసారి విందాం. ఎందుకంటే గతంలో ప్రీతి స్వయాన ఎవరైతే మన మీ గురించి అంటే ఆడియన్స్ ఏదైనా సరే ఎవిడెన్స్ కావాలి అని చెప్పేసి ఇవ్వండి అని ఒక్కసారి వినండి. నాకు ఒకరు మెసేజ్ చేశారు, ఇలా వచ్చి మాట్లాడు అది అని చెప్పి. అది అంటే ఎవరు మెసేజ్ చేశాడు నీకు, అసలు ఎందుకు ఇందులో ఉన్నావు అని అంటే మెసేజ్ ఓపెన్ చేసి చెప్తుంది, ఉదయ్ ఇది ఫాలో అవ్వట్లేదు అక్క, ఉదయ్ వాడు ఎవడో కూడా తెలియదు బేసిక్గా. సో చూడగానే అది వీడెందుకు మెసేజ్ చేశాను చూడగానే శేఖర్ ఏ నెంబర్ నుంచి వచ్చింది? 9000 ఇన్స్టాగ్రామ్ ఇంట్లో కాదు, ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసి వాడి ప్రొఫైల్ అంటనా? వాడి ప్రొఫైల్ చూసాను అక్క, నా కల్లారా. పంపించు ఒకసారి స్క్రీన్ షాట్. నేను ఉదయ్ ఫోన్లో నుంచి స్క్రీన్ రికార్డ్ చేసి నా దాంట్లో పంపించుకొని నీకు పంపిస్తాను, ఓకేనా? ఓకే. ఉదయ్తోనే ఉన్నావా? ఉదయ్తోనే ఉన్నా. ఇందాక ఉదయ్ ఫాలో అవ్వట్లేదు న్యూస్, వాళ్ళ డాడీ సర్జరీ ఉందని చెప్పాను కదా. సో దాంట్లో ఇది ఉన్నాడు ఉదయ్ న్యూస్ ఫాలో అవ్వట్టు. ఉదయ్ కష్టపడి ఎవడో కూడా తెలియదు, పిచ్చోడు ఉదయ్. నేను చూసి అది పిచ్చోడా, నీకు అర్థం తెలియదా వీడెవడో, వీడేరా ఇప్పుడు మెయిన్ ఇది చేస్తుంది అంటే, అవునా నాకు తెలియదే, నాకు నిజంగా న్యూస్ లోకి రావట్లేదు అంటే, పిచ్చోడా నువ్వేం రావు బట్ చెప్పు అంటే సర్లే అని చెప్పి వాష్రూమ్కి వచ్చి ఇప్పుడు చెప్తున్నా అక్క నీకు. ఏమడుగుతున్నాడంట? మెసేజ్ చేశాడు హాయ్ ఉదయ్ అది అని చెప్పి. నేను స్క్రీన్ రికార్డ్ పంపిస్తాను 1 hour పక్క, ఓకేనా? అందరికి మెసేజ్ అయితే అందరికి చేస్తున్నాడు. నాకైతే వాట్సాప్ చేశాడు అందరికి. నాకు వస్తే నేను డైరెక్ట్ ఇచ్చి వాడదైతే అక్క, నీకు తెలుసా. వాడు అసలు నిన్న సారీ చెప్పన్నాడు, సరే అని సారీ చెప్పినా అయినా వస్తున్నాడు అంటే వాడు చూడు ఎప్పుడు చేశాడు. డబ్బులు ఈ రోజే చేశాడు అక్క, ఈ రోజు నిన్నను. ఒక్కసారి పంపించవా కొంచెం? ఇప్పుడు ఆ టాపిక్ మాట్లాడుతున్నా మళ్ళీ ఇది ఒకటి నాకైతే మెసేజ్ రాలేదు కానీ, బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ అందరికి మెసేజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అక్క? ఇప్పుడు మొత్తం పర్సనల్ టార్గెట్ అంతా కూడా నేనే, అది అంటే అన్న చేస్తున్నాడు. రాజ్ చేపిస్తున్నాడు అని అంటున్నాడు. బట్ రాజు కూడా అదే అంటున్నాడు. ఇన్స్టాగ్రామ్ కాల్ చేసి నీకు తగ్గన మాట్లాడాలనుకుంటున్నాడు, మా ఫ్యామిలీ జోలికి వస్తుంది తను అది రాలేదు. నేను అన్నా అనిపించోడా, నీకు అర్థం కావట్లేదా? So many things that should come out, she's not taking any of it. See, ఇప్పుడు తప్పులు చేశారంటే అందరూ చేశారు, తగ్గన పడుకోరు అంతమందితో. అదే అన్నా, see everyone do mistakes. మనం పై నుంచి దిగి రాలేదు, అందరం ఒకేలా. I told him the same thing. లేదు నాకు
అనుకుతుంది పాప నుంచి. న్యూస్ లో అది ఇది రావడం మా ఇంట్లో న్యూస్ అంతా సీన్ అవుతుంది అంటే నువ్వేం ఫిక్స్ అయిపోయింది వెళ్ళిపోదామని శేఖర్ భాష దగ్గరికి. ఏసి కాదక్క, ఇప్పుడు నీకు చెప్తే ఇంకా రచ్చ అవుతుందని చెప్పి భయపడుతున్నాడు. మళ్ళీ అదేమన్నా న్యూస్ లోకి వెళ్తుందేమో అని చెప్పి ఉదయ్ పేరు బేసిక్ ఉదయ్ పేరు రావాలని లేదంట. ఓకే, నేనెందుకు నాకు ఆంటీగా చేస్తేనే నేను కాదు, నేను అదే చెప్తాను. పిచ్చోడా నీకు అర్థం కావట్లేదు ఎన్నోడా నాట్ అండర్స్టాండింగ్ థింగ్ హియర్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. బేసిక్ ఉదయ్కి సినారీ మొత్తం తెలియదు అక్క. మొన్న వీడియో ఒకటి వచ్చింది కదా ధర్మమ్మ ఇంకా మాత్రమే, అది కూడా ఉదయ్ చూడలే ఇప్పటి వరకు. సో వాడికి ఏం తెలియదు. అండ్ ఆయన కూడా ఏం చెప్పాడంటే మేము మాట్లాడుకోవట్లేదు, వీఆర్ నాట్ టాకింగ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ దిస్ టాపిక్ ఆల్సో ఎనీవేర్ అని చెప్పి చెప్పాడు. అంటే ఏమని ఆమె గురించి ఏమైనా ఉంటే చెప్పమంటున్నాడా లేకపోతే ఏమైనా అడుగుతున్నాడంట? ఒకసారి మళ్ళీ ఆయనకి కాల్ చేస్తాను అంటే చెప్పు, ఇక్కడ ఉదయ్ నేనైతే ట్రబుల్ చేయాలనుకోలేదు. ఎగ్జాక్ట్లీ. శేఖర్ భాష గారు చెప్పండి, అంటే ఈ ఆడియో క్లిప్లో ఉన్నటువంటి వాళ్ళు అటు ప్రీతి లావణ్యనేనా లేకపోతే ఇది ఫేక్ ఆడియోనా? అనిపిస్తుంది నాకు ప్రీతినే అనిపిస్తుంది, దాంట్లో డౌట్ లేదు, ప్రీతి అనే అనిపిస్తుంది. అండ్ వాళ్ళు ఉదయ్ గురించి మాట్లాడుతున్నారు అండ్ మధ్యలో నా గురించి కూడా మాట్లాడుతున్నారు. నాకు చాలా లీడ్స్ వచ్చాయి. లైక్ ఆడియో విన్నప్పుడు నాకు బన్ను ఎవరు, శివ ఎవరు, కార్తీక్ ఎవరు, నాకు భలే చాలా క్వశ్చన్స్ వచ్చాయి. వీళ్ళందరూ ఎవరు తెలుసుకోవడానికి నేను ట్రై చేశాను. సో నాకు కొన్ని లీడ్స్ కొంతమంది ఇచ్చారు. సో కొంతమంది అంటే నేను చాలాసార్లు నా వాట్సాప్లోనే చెక్ చేసుకునేవాడిని. ఒకరోజు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు నాకు చాలానే లీడ్స్ వచ్చినాయి. అందులో కొంతమంది ఇస్నాపూర్ నుంచి మెసేజ్ చేశారు, కొంతమంది అలా మెసేజ్ చేశారు. అందులో వీడిని అడిగితే వీడిని గెలిగితే నీకు బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ వస్తుందన్న ఆయన ఎలా వచ్చారు. సో ఆ ఉదయ్ ఈ ఉదయం కూడా నాకు తెలియదు, జస్ట్ ఒక ఉదయ్ అనే పేరు వచ్చిందే. సో నేను మెసేజ్ చేశాను హాయ్. ఎగ్జాక్ట్లీ, మీరే హాయ్ అని మెసేజ్ చేశారు అని చెప్పేసి అక్కడ ఆడియో క్లిప్లో కూడా చాలా క్లియర్గా ఉంది, మీరు అగ్రీ చేస్తున్నారు. కానీ కొద్దిసేపటి క్రితమే మీ అడ్వకేట్ మాట్లాడినప్పుడు ఎందుకు ఇన్ని రోజుల నుంచి అటు ముందుకు రాలేదు అని అంటే, ఇప్పుడు శేఖర్ భాష వచ్చి బయటికి ఫైట్ చేయడంతో వాళ్ళు అప్రోచ్ అయ్యారు అని చెప్తారు. అంటే మీరు అప్రోచ్ అయ్యారా లేదంటే వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు? ఇక్కడ ఇద్దరు, అటు అడ్వకేట్ ఒక విధంగా చెప్తున్నారు, మీరు ఒక విధంగా చెప్తున్నారు. ఎవరిని అప్రోచ్ అయ్యారు? అదేంటున్నా, నేనే ఫస్ట్ ఉదయ్కి మెసేజ్ పెట్టాను హాయ్, అది కరెక్ట్, దాంట్లో డౌటే లేదు. ఉదయ్కే కాదు, ఎవరైతే నాకు కొంతమంది లీడ్స్ పంపిస్తుంది, ఈ అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయికి పెట్టు నీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఈ అబ్బాయికి పెట్టిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో నేను చాలా క్యూరియస్గానే ఉన్నాను. ఈ కేసులో ఇన్వెస్టిగేట్ చేసి నిజాలు రాబట్టాలని చెప్పి తెలుసుకోవడానికి నేను పెట్టాను. దాంట్లో ఆవిడ ఫ్రెండ్ అయితే ఏంటి, ఇంకెవడ ఫ్రెండ్ అయితే ఏంటి. సో బేసికల్లీ మనం ఇన్వెస్టిగేట్ చేస్తేనే కదా తెలిసేది వాళ్ళని. అందుకనే ఉదయ్కి పెట్టాను. తర్వాత వాళ్ళ బన్ను అని ఎవరో ఉన్నారు, అతనికి కూడా ఫోన్ చేశాను. అది కూడా ఆవిడకి తెలుసు. మా పన్నోడికి ఎందుకు ఫోన్ చేస్తాం, ఆ రోజు నువ్వు ఉన్నావు జరిగింది ఏంటో చెప్తావు, చాలా క్లియర్గా ఉందంటే వాడు చాలా తెలియగా నాకేం గుర్తులేదు సార్ అన్నాడు. వాడు తర్వాత వెళ్ళి ఆవిడకి చెప్పాడు. ఆ విషయం నాకు అర్థమైంది. అంత క్లియర్గా వినిపించాను కూడా, అరే జరిగింది అక్కడ బన్ను అంటే నువ్వే కదా బన్ను అంటే నేనే సరే చెప్పలేదు. కొంతమంది ఓపెన్ అయ్యారు. అయితే ఉదయ్కి మెసేజ్ చేసినప్పుడు కూడా ఉదయ్ పెద్ద రెస్పాండ్ అవ్వాల. కాకపోతే నేను ఎప్పుడైతే వీళ్ళని ప్రోబ్ చేస్తున్నాను అని తెలిసిందో ఆవిడికి డౌట్ వచ్చేసింది. వీడియో మెల్లగా ఎట్లా ఒకట తీగలాగేస్తాడు, డొంకంతా కదిలిపోతుంది నాకు అని చెప్పి మెల్లగా ఏం చేసింది, వీళ్ళని భయపెట్టడం మొదలెట్టింది ఉదయ్ని ప్రీతిని. ఎలా, ఈ ఉదయ్ ఫోన్ గత సంవత్సరం నుంచి ఆవిడ దగ్గరే ఉంది. దట్ షీ ఆల్సో యాక్సెప్టెడ్, మీకు కావాలంటే ఆ కాల్ రికార్డు కూడా ఉంది. సో ఆ ఫోన్లో ఏమున్నాయంటే ఉదయ్ ప్రీతికి సంబంధించిన కొన్ని క్లోజ్ ఫొటోస్ అవన్నీ ఉన్నాయి. అవి పెట్టుకొని వాళ్ళని బెదిరిస్తూనే ఉంటుంది. దిస్ పూర్ గర్ల్ హ్యాస్ నో అదర్ ఆప్షన్స్ టు బీ నైస్ టు హర్. ఒకవేళ కనుక చెప్పనివ్వండి, ఈవిడ ఇంత నైస్గా మాట్లాడడానికి కారణం ఏంటంటే, ఒకవేళ నైస్గా మాట్లాడకపోతే ఈవిడ బయటపడుతుంది. ప్రేమ నటించకపోయినా కూడా ఆవిడకి ప్రాబ్లమే. అందుకని సో అలా క్యాజువల్గానే ఉంది. కానీ ఆవిడకి భయపడి మెల్లగా ఈవిడ విశ్వరూపం చూపించడం మొదలెట్టి ఏంటి, వేరే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసింది అమ్మాయి పేరు మీద, ఇదిగో చూడు ఇట్లా వస్తున్నాయని చెప్పి బెదిరించారు. ఫోటోలు గీటోలు పెడుతుంది. కానీ మీరు ఎక్కడా కూడా అంటే ప్రీతిని బెదిరిస్తుంది ఫేక్ అకౌంట్ అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మనం విన్నటువంటి ఆడియో క్లిప్ లో ఎక్కడా కూడా తను భయపడుతున్నట్టు ఎక్కడా లేదు. చాలా క్లోజ్ గా, అంటే మీరు ఎప్పుడు అప్రోచ్ అయ్యారు అంటే మీరు అప్రోచ్ అయ్యారని ఇది 1 వీక్ క్రితమే జరిగింది. ఈ బెదిరింపు అనేది 2-3 రోజుల నుంచి. ఎందుకంటే తను ఎవరెవరికి డ్రగ్స్ అలవాటు చేసిందో తనకు ఒక ఐడియా ఉంటుంది కదా, వాళ్ళందరికీ ఫోన్లు చేసి బెదిరిస్తోంది.
నువ్వు పొరపాటున కనుక శేఖర్ భాష కానీ ఎవరికైనా సరే మీడియా ముందుకు వెళ్ళావంటే నీ తాట తీస్తా. కానీ ప్రీతినే స్వయాన ఎవరికి లావణ్యకి కాల్ చేసినట్టుగా కనిపిస్తుంది. లావణ్యకి చాలా క్లియర్గా చెప్తుంది, ఎందుకంటే శేఖర్ భాష మమ్మల్ని అప్రోచ్ అవుతున్నాడు, మేము ఎలాంటివి చెప్పడం లేదు, ఏమీ లేదు, ఎందుకు అని చెప్పేసి అంటుంది. అంటే ఎందుకు అంటే నేను చెప్పేస్తాను అక్క నీకు సంబంధం అని చెప్తారా ఎవరైనా? చెప్తే ఆవిడ ఒప్పుకుంటుందా? తాట తీసేస్తుంది. అసలు మీరు కాల్ చేశారని ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వాలి? తనకి ఇవ్వకుండానే సీక్రెట్గానే డైరెక్ట్ మీతోనే అప్రోచ్ అయ్యి అన్నీ కూడా రివీల్ చేయొచ్చు కదా. కరెక్ట్, అప్పటికి ఇంత ఎవాల్వ్ అవ్వాలా. ఉదయ్ ఎవరో కూడా నాకు తెలియదు బేసికల్లీ. నేను జస్ట్ ఉదయ్కి హాయ్ అని పెట్టంగానే ఆవిడకి నేను ఊరికి హాయ్ అని పెట్టాను. వీళ్ళలో ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటుందని నాకు తెలియని కూడా తెలియదు. బట్ ఇది అవాల్వ్ అవడానికి కారణం కూడా ఆవిడే, ఎందుకంటే భయపడిపోయింది. వీళ్ళు ఎక్కడ చెప్పేస్తారు అని వాళ్ళు బెదిరించడం మొదలెట్టింది 2-3 రోజులు 4 రోజుల తర్వాత. ఈ కాల్ వారం రోజులు అవుతుంది అనుకుంటా. సో ఇప్పుడు 2-3 రోజుల నుంచి వీళ్ళకి చుక్కలు చూపిస్తుంది అనమాట. రకరకాల ఫోటోలు పెట్టడం, దానికి ఏదో కామెంట్లు పెట్టడం, ఇవన్నీ చేసేటప్పటికి వీళ్ళు తట్టుకోలేకపోయారు ఇంకా. సో మొత్తానికి బయటకు వచ్చారు. సో అంటే పొగెడితే పురుగులు బయటకు వస్తాయి అన్నట్టుగా నేను జస్ట్ అలా హాయ్ పెడితే ఆ హాయిలో ఆవిడ పాపం అంతా ఎత్తుకొని ఇలా బయటపడిపోయింది ఆవిడ. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎలా నమ్మి బయటికి వచ్చారు ప్రీతి? అంటే దాదాపు 3 సంవత్సరాల పాటు లావణ్యతో ఉన్నారు. రీసెంట్గా అంటే మేబీ మీరు చెప్పినట్టు 1 వీక్ అయినా కూడా వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఉంది. సడన్గా మీ వైపు ఎలా టర్న్ అయ్యారంటారు? అంటే మీరేమన్నా బెదిరించారా? చిచ్చి అస్సలు కాదు. ఒకటి మీడియాలో బలంగా నిలబడింది నేను అని ఒక ధైర్యం ఉంది. బట్ ఇంకొకటి ఇది ఆవిడ స్వయంకృత అపరాధం. ఎలా అంటే వాళ్ళని ఎవరు నేడని కూడా నమ్మదనమాట ఆవిడ. ఎలా నువ్వు పెట్టేస్తావు, నువ్వు ఏదో ఒకటి చేసేస్తావు, వాడు రోజుకొక ఆధారం తీసుకొచ్చేస్తున్నాడు, ఇంకా నా పని అయిపోతుంది, మీరు కంపల్సరీగా నాకే ఉన్నారు, నాతోటే ఉన్నారని చెప్పి అనుక్షణం అంటే యాంగ్జైటీ తోటి విపరీతంగా ఎక్కువ ఆలోచించేసి బెదిరించడం మొదలెట్టేసింది. ఆ బెదిరింపు అవన్నీ కూడా వాళ్ళకి సబ్మిట్ చేశారు. వాళ్ళు ఎంత క్లియర్గా పదే బెదిరించారు అని చెప్తున్నారు. కానీ మనం విన్న ఆడియో క్లిప్లో వాళ్ళ మధ్య చాలా ఆడియో క్లిప్ వారం రోజుల క్రితం, దాంట్లో బెదిరింపు ఏం లేదమ్మా. ఆడియో క్లిప్ జస్ట్ మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా? అంటే బెదిరిస్తే ఏమని బెదిరింపు కాస్ట్ చేస్తారు? అయ్యో అబ్బాయి లేడా? వాట్సాప్ చాట్ ఉంది చాలా క్లియర్గా. చేతనా కొడుక నువ్వు వెళ్ళావంటే ఈ అబ్బాయి నీ ఉదయ్ నా తమ్ముడు, ఉదయ్ ఫేస్ మాత్రం బ్లర్ చేస్తాను, నీ ఫేస్ మొత్తం నీ బండారం బయట పెడతాను, నీ వీళ్ళిద్దరి పర్సనల్ వీడియోస్ అన్నీ కూడా బయట పెడతాను. క్లియర్ చాట్ ఉంది, నేను మీకు పంపిస్తాను చూడండి. ఇది వారం రోజుల క్రితం గాలి గురించి మీరు అడుగుతున్నారు. వారం రోజుల క్రితం నథింగ్. ఆవిడే డౌట్ పెద్దదయ్యి ఆవిడే వీళ్ళని పీడించి వీళ్ళు ఇంకా భరించలేని స్టేజ్లో బయటకు వచ్చారు. అది జరిగింది. ఇప్పుడు అంటే ఏ విధంగా న్యాయం చేయాలనుకుంటున్నారు? అటు ప్రీతికైనా లేకపోతే ఇలాంటి బాధితులు చాలా మంది ఉన్నారని భావిస్తున్నారు? ఖచ్చితంగా అమ్మ, ఈవిడ ప్రీతి చెప్పిన దాంట్లోనే ఒక 6 మంది ఉన్నారు బాధితులు. ఇంకా ఇది ఆ సంవత్సరం మాత్రమే, ఇది ప్రతి సంవత్సరం ఇదేట. ఆవిడ డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఒక 24 ఎందుకు అనేది కూడా మనం అడగాలి. ఎందుకు ఒకరికి బలవంతంగా అలవాటు చేయాలి? ఒక మనిషి డబ్బులేం రావట్లేదు కదా, అవుట్ ఆఫ్ ఫన్ ఎందుకు అలవాటు చేస్తారు తెలుసా మీకు? ఆవిడ డ్రగ్ తీసుకున్నప్పుడు ఒక 24 అవర్స్ పాటు నిద్ర రాదట. కంటిన్యూస్గా మ్యూజిక్ ప్లే చేస్తూ ఆ డీజే చేస్తూనే ఉంటుందట. ఆవిడకి తోడు ఎవరైనా కావాలి. అండ్ ఈవిడ్ని చిలకెత్తలాగా తెచ్చుకొని ప్రతిసారి చెల్లి రా చెల్లి అని చెప్పి పిలిచి బలవంతంగా నోట్లో ఇట్లా పెట్టేసి బాటిల్తో థమ్స్అప్ పోసేసి, ఇంకా ఆవిడకి ఫస్ట్ టైం అది. తర్వాత రెండోసారి ఇలా చెయ్యి అక్క నాకు వద్దక్క అన్నా కూడా లేదు, నువ్వు నా చెల్లి అయితే చెయ్యి అని చెప్పి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ లాగా చేసి తనతో అంటే ఈ డ్రగ్స్ అలవాటు చేసి ఎన్ని మంత్స్ అవుతుందా, ఇయర్స్ అవుతుందా, డేసే అవుతుందా? ఇయర్ అవుతుందమ్మా, ఇయర్ పైన అవుతుంది. అది క్లియర్ కట్గా వాళ్ళ నాకు టక్కుమని గుర్తురాదు, బట్ ఇయర్ పైన అవుతుంది. ఇయర్ కన్నా ఎక్కువ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఆవిడ సంవత్సరం పైన ఈ డ్రగ్స్ బారిలో ఉండింది. తర్వాత ఫైనల్ డిప్రెషన్కి వెళ్ళిపోయి సూసైడ్ టెండెన్సీ, ఆల్మోస్ట్ సూసైడ్ కూడా చేసుకునే స్టేజ్కి వెళ్ళిపోయి తర్వాత అక్కడి నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళు తీసుకెళ్ళి రీహాబ్లో చేర్పించారు. ఆ రీహాబ్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు ఇది ఉంటుంటే ఆవిడ జైలు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ చేయడం మొదలెట్టింది. ఏంటి అదే ఇంకా మళ్ళీ చేద్దామనో ఇంకో ఏమిటో తెలియదు, బట్ ఐ డోంట్ నో వాట్. ఫైనల్లీ పోలీసులకు ఎలాంటి ఎవిడెన్స్ అనేది మీరు ఇచ్చారు? కంప్లైంట్లో ఏమని అసలుకి రాశారు? ఇప్పుడు కొంత ఎవిడెన్స్ ఇచ్చామమ్మా. వాళ్ళు అంటే ఈఎంఐకి సంబంధించిన రీహాబిటేషన్కి చేరినవి ఇంకా మిగతావన్నీ కూడా అది త్వరలో సబ్మిట్ చేస్తారు. 3 days టైం ఇచ్చారు. ఈ 3 daysలో మనం సబ్మిట్ చేయాలి. అండ్ మీరు గమనిస్తే, మీరు నన్ను అడగనే కదా, మీరు చెప్పండి, నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు చెప్పండి, అటు పెట్టండి మైక్, మీరు చెప్పండి. ఆవిడ ఇప్పటిదాకా బెదిరిస్తోంది అన్న మాటలో వాస్తవం ఉందా లేదా అనేది కరెక్ట్గా మేము అక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడు మీడియాలో టక్కుమని ఏవో హల్చల్ చేసే ఫొటోస్, అవి ఎవరమ్మా? ఎవరి ఫొటోస్ హల్చల్ చేశారు? మీరు చూశారు కాబట్టి మీరు చెప్పాలి. ఇప్పుడు నేను ఆ ఫొటోస్ ఏంటి అనేది చూడలేదు. మీరు చూసారమ్మా? ఈ మీడియా నాటకాలు నా దగ్గర వద్దు ప్లీజ్. మీరు చెప్పండి ఎవరి ఫొటోస్ అనేది మీరు చెప్తే దాన్ని బట్టి మేము ఎగ్జాక్ట్లీ అంటే మీరేం ఫొటోస్ ప్రీతి ఫొటోస్ మీరు చూసారా లేదా?
ప్రీతి ఏం ఫొటోస్ దేనికి సంబంధించి అంటే ప్రీతి పర్సనల్ ఫొటోస్. ప్రీతి ఈ 2 రోజుల నుంచి ఏదైతే బెదిరిస్తుందో అది నిజం చేసింది ఆవిడ. ఇది మీకు తెలుసని నాకు తెలుసు, చాలా హంబుల్గా నటిస్తున్నారన్న కూడా నాకు తెలుసు. ఇలా బాగాలేదు, నేచురల్గా నిజంగా ఆనెస్ట్గా ఉండండి, అంతే నేను అడిగేది. ఓకే, థ్యాంక్ యూ. అయితే చూస్తున్నాం కదా, ఏదైతే ప్రీతికి సంబంధించినటువంటి అటు ఫొటోస్ని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు, దాంతోపాటు ప్రీతికి సంబంధించినటువంటి పర్సనల్కి సంబంధించినటువంటి కెరియర్ని అంతా కూడా అటు లావణ్య మొదటి నుంచి డ్రగ్స్ తీసుకోవాలి అని చెప్పేసి తనని ఫోర్స్ఫుల్గా డ్రగ్స్కి అనేది అడిక్ట్ చేశారు అని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రము నర్సింగ్ పోలీస్ స్టేషన్లో కొన్ని ఎవిడెన్స్ని సమర్పించాము, తర్వాత 3 రోజుల తర్వాత పూర్తి ఎవిడెన్స్ని కూడా మేము సబ్మిట్ చేస్తాము అని చెప్పేసి భాష చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ హరితో సుజాత, నార్సింగ్.